చెర్ల బియ్యం పోస్తా, కూంటింగ్లో పెట్టా, ఆయన పంచి కూర్చు తీసుకుంటా, ఇంకా అందరికి నిలబెట్టా అంటున్నాయి. అట్లా కేసీఆర్ మాటలన్నీ ఇవాళ ప్రజలను ఇబ్బంది గురి చేయడానికి ఎన్నికలు రాగానే రకరకాల వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్నికల హిందువుల ఓట్లు ఎక్కువ శాతం పోల్ రాకుండా ఒక ప్లానింగ్ చేసి ఇవాళ కరోనా మహమ్మారి గురించి ఒకసారి మతతత్వవాదులుగా ఈ హైదరాబాద్ నగరంలో మత ఉద్రిక్తతలు రెచ్చిపోయే అవకాశం ఉన్నదని చెప్పి హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నారు. దయచేసి పట్టాంచరులో కొన్ని వేల మంది యువకులందరూ కూడా దీక్ష తీసుకోవాలి. కంకణ పడుతున్నాయి. 1వ తారీఖు నాడు ప్రతి హిందూ కడపను కదిలించి తగ్గిలేపి మన మిత్రులను హిందువులను శ్రేయోభిలాషులను తగ్గిలేపి ఓటింగ్ లో పాల్గొనేటట్టు చేస్తే తప్పకుండా మనకు విజయం చేకూరుతుంది. ఎందుకంటే మనం శివాజీ యూత్ అని, అంబేద్కర్ యూత్ అని, బసవేశ్వర యూత్ అని, రకరకాల వివేకానంద యూత్ అని ఈ రకంగా మన దేశాన్ని ఎవరైతే మనం ఆదర్శంగా తీసుకోవాలో వాళ్ళందరి పేర్ల మీద మనం ప్రదర్శనలు పెట్టుకుంటాం. వాళ్ళకి ఆదర్శంగా నడవడం అంటే స్వాభిమానంగా భారతీయులు ఎన్నిక కావాలి, హిందూ సమాజం సంఘటిత కావాలి. కాబట్టి తప్పకుండా ఒక్కొక్కరు మన సమాజాన్ని సంఘటితం చేసి ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో మలుచుకోవడంలో భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించాలి. 1వ తారీఖు నాడు మనమందరం కూడా అన్నపానాలు మాని పొద్దులేసి 7 గంటలకే పోలింగ్ బూత్ రావాలి. మనను, మన వాళ్లను, మన మిత్రులను, మన శ్రేయోభిలాషులను అందరితో ఓట్లు వేయించి మన సత్తా ఏంటి, హిందువులు తలుచుకుంటే ఏం చేస్తారన్న విషయాన్ని ఒక్కసారి మన సత్తా చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ